హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంత్లీ గ్రాసరీస్ ఎలా ఆర్గనైజ్ చేస్తాను అండ్ పాడవకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకొని స్టోర్ చేస్తానో మీకు చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ నేను లిస్ట్ ప్రిపేర్ చేసుకుంటాను. కిచెన్లో ఎప్పుడు ఏ ఐటెం అయిపోతే ఆ ఐటెంని వెంటనే నోట్ చేసుకుంటాను. ఈ విధంగా నోట్ చేసుకోవడం వల్ల మనము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆ లిస్ట్ తీసుకువెళ్తే కావలసిన సరుకులు మాత్రమే తీసుకుని రావచ్చు. ఇలా సరుకులు తెచ్చుకున్న తర్వాత నేను వీటిని 2 కేటగిరీస్గా డివైడ్ చేస్తాను. ఒకటి సోప్స్, లిక్విడ్స్, డిటర్జెంట్స్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి పప్పులు, రవ్వలు, మసాలా ఐటమ్స్, బెల్లం, సాల్ట్ ఇవన్నీ. నెక్స్ట్ ఈ షెల్ఫ్ని ఇలా క్లీన్ చేసుకుని తడి క్లాత్తో తుడిచి లైనర్ వేసుకుని రెడీ చేశాను. స్పైస్ బాక్స్లోని ఐటమ్స్ అన్నీ ఒక పక్కన పెట్టుకుని ఒకసారి క్లీన్ చేసుకుని ఈ స్పైస్ బాక్స్లో ఏం స్పైసెస్ అయిపోయాయో అవన్నీ వేసుకుని ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. నెక్స్ట్ షుగర్ని మనం స్టోర్ చేసుకున్నప్పుడు ఈ విధంగా లవంగాలు వేసుకుంటే షుగర్లోకి చీమలు రాకుండా ఉంటాయి. నెక్స్ట్ ఉప్మా రవ్వని ఈ విధంగా వేయించుకుని స్టోర్ చేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది. ఆయిల్ బాటిల్స్ పెట్టుకోవడానికి ఈ ఆర్గనైజర్లో టిష్యూ పేపర్ వేసుకుని ఆయిల్ బాటిల్స్ పెట్టుకుంటే ఆయిల్ కింద పడకుండా ఉంటుంది, జిడ్ అవ్వకుండా ఉంటుంది. నెక్స్ట్ పప్పులన్నీ ఈ విధంగా కంటైనర్స్లో వేసుకుని స్టోర్ చేసుకుంటున్నాను. పాత పప్పుని గిన్నెలో వేసుకుంటాను. ఇప్పుడు తెచ్చుకున్న పప్పుని కంటైనర్లో వేసుకుని ఆ తర్వాత పాత పప్పుని పైన వేసుకుంటాను. పప్పులు త్వరగా పాడవకుండా ఉండడానికి బిర్యానీ ఆకు వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఇలా కొంచెం మిగిలిన ఐటమ్స్కి ఈ విధంగా క్లిప్ పెడితే కింద పడిపోకుండా చాలా రోజులు ఫ్రెష్గానే ఉంటాయి. లిక్విడ్స్, సోప్స్ అండ్ డిటర్జెంట్స్ని ఈ బాక్స్లో ఆర్గనైజ్ చేసుకుంటాను. ఆల్రెడీ రెడీ చేసి పెట్టిన షెల్ఫ్లో ఈ బాస్కెట్ని ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ ఈ చిన్న బాస్కెట్ తీసుకుని ఇందులో నూడిల్స్, సాల్ట్, పప్పులు అండ్ టీ పౌడర్ ఇటువంటివన్నీ పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకున్నాను.
ఈ చిన్న బాస్కెట్లో చిన్న ఐటమ్స్ అన్నీ, చిన్న ప్యాకెట్స్ అన్నీ ఆర్గనైజ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 బాస్కెట్స్ని ఈ షెల్ఫ్లో ఆర్గనైజ్ చేశాను. ఇప్పుడు ఎండుమిర్చిని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకుని కంటైనర్లో వేసుకున్నాను. ఇప్పుడు కిచెన్ షెల్ఫ్స్ని క్లీన్ చేసుకుని లైనర్ వేసుకుని ఈ విధంగా అన్ని కంటైనర్స్ని ఆర్గనైజ్ చేసుకున్నాను. నేను అప్పుడప్పుడు యూస్ చేసే ఐటమ్స్ని బ్యాక్ సైడ్ అండ్ డైలీ యూజ్ చేసే ఐటమ్స్ని ఫ్రంట్ సైడ్ ఆర్గనైజ్ చేశాను. నెక్స్ట్ గోధుమ పిండి, మైదా, బియ్యం పిండి, శనగపిండి ఇలాంటి పిండి పదార్థాలన్నీ త్వరగా పాడవకుండా డీప్ ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేస్తాను. ఇప్పుడు కౌంటర్ టాప్ పై ఉన్న ర్యాక్స్ని ఆర్గనైజ్ చేస్తున్నాను. వంటకు డైలీ యూస్ చేసే ఐటమ్స్ అన్నీ ఇలాగా స్టవ్ పక్కన ర్యాక్స్ పెట్టుకుని వాటిలో ఆర్గనైజ్ చేసుకుంటాను. ఇంతేనండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.